ముకుందా జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. 2024 ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి అధికారాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు అంతర్గత సర్వే నివేదికలు వెల్లడిస్తున్నాయి. సూపర్ 6 హామీలు నెరవేర్చామని, రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ఆ స్థాయి ప్రజల మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ పనితీరుతో పాటు నియోజకవర్గాల్లో కూటమి ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గుతుండగా తాజాగా ఎంపీల ప్రోగ్రెస్ రిపోర్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరింత కలవరం కలిగిస్తోంది. రాష్ట్రంలోని 25 ఎంపీ స్థానాలకు గాను కూటమి 21 స్థానాలను గెలుచుకుంది. ఈ 21 మంది ఎంపీల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రహస్య సర్వే ద్వారా నివేదిక తెప్పించుకున్నారు. పార్లమెంట్ సెషన్స్ ప్రారంభానికి ముందు ఈ షాకింగ్ రిపోర్ట్ రావడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సర్వే ఫలితాలు తీవ్ర నిరాశను కలిగించినట్లు తెలుస్తోంది. మొత్తం 21 మంది ఎంపీలలో కేవలం 5గురికి మాత్రమే 50% కంటే ఎక్కువ మార్కులు వచ్చినట్లు నివేదిక స్పష్టం చేసింది. మిగిలిన 16 మంది ఎంపీల పరిస్థితి ఏమాత్రం బాగోలేదని, వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంతర్గత నివేదిక ద్వారా తేలింది. కొందరికి 30% మించి మార్కులు పడలేదని సీఎం చంద్రబాబు ఎంపీల సమావేశంలో కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. టీడీపీ అంతర్గత సర్వేలో అత్యధికంగా ప్రజల మద్దతు పొందిన ఎంపీగా నంద్యాల ఎంపీ బైరెడ్డి సబరి నిలిచారు. ఆమెకు 62% మార్కులు వచ్చాయి. ఆ తర్వాత స్థానంలో శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గౌడ్, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిలిచారు. ఈ 5గురు మాత్రమే 50%కి పైగా మార్కులు సాధించారు. అత్యల్ప మార్కులు పొందిన ఎంపీల వివరాలు మరింత కలవరం కలిగిస్తున్నాయి. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి 28% మాత్రమే రాగా, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి 31%, చింతూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు 32%, బాపట్ల ఎంపీ తెన్నెటి కృష్ణప్రసాద్కి 34% మార్కులు వచ్చాయి. వీరికి పాస్ మార్కులు కూడా దక్కకపోవడం గమనార్హం. విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ కేవలం 35% మార్కులతో జస్ట్ పాస్ అయినట్లు నివేదిక తెలిపింది. 50% కంటే తక్కువ మార్కులు వచ్చిన ఎంపీలందరూ తమ పనితీరును యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా తేల్చి చెప్పినట్లు సమాచారం.